everybody. Thank you and welcome to the launch of Allu Cinemas. Firstly, I'd like to thank the Honorable Chief Minister, Shri Revanth Reddy Garu, for gracing this occasion and launching Allu Cinemas. Thank you very much, Revanth Anna. Thank you. And I would also like to thank the Honorable Deputy Chief Minister, Shri Bhatti Garu. Thank you very much for gracing this occasion and launching Allu Cinemas. And I would also like to thank the respected Cinematography Minister, Sri Venkatreddy Komareddy Garu. Thank you so much. And on the whole, I would like to thank the government of Telangana for supporting the Telugu film industry. Thank you very much for all the support that you've been giving by these years. And today, this Dolby Vision, I would like to say one thing. Dolby Vision is a very new age technology, and it is a state-of-the-art technology which is available in Hyderabad. మేము ఏదో ఒక తపనతో ఒక పొటెన్షియల్తో మనం హైదరాబాద్ని ఒక గ్లోబల్ మ్యాప్ మీద పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బార్ మనం పెంచాలి అని మా తపని అర్థం చేసుకుని ఇవాళ ఆయన బిజీ టైంలో కూడా ఆయన టైం షెడ్యూల్ చేసి వచ్చిన మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It means a lot when you're trying to do something and you have the government support. So this will always be cherished and remembered. Thank you for the incredible support. And man of the hour, Allu Arvind Garu, my dad, my father, my producer, and many more. Above all, my God. This is just not a simple real estate project for us. ఇది మేము పర్సనల్గా చాలా ఇష్టపడి ఏదో సినిమాకి రిటర్న్ ఇవ్వాలి, సినిమా మాకు ఎంతో ఇచ్చింది, మేము ఏదో ఒకటి కొంతైనా సినిమాకి ఇవ్వాలి అని ఒక ప్యాషన్తో చేసిన ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. అండ్ అఫ్ కోర్స్ వీ ఆల్ నో దట్ అరవింద్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద కంట్రీ. హీస్ ప్రొడ్యూస్ సో మెనీ ఫిలిమ్స్. అంటే చాలాసార్లు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టారు. అండ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా స్థాయి బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు. 100 కోట్ల సినిమా చేయొచ్చని ఒక గజనీ అనే సినిమా తీసి చూపించారు. దట్ హీ కుడ్ షో దట్ హీస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ టు మేక్ అ ఫిల్మ్ దట్ కెన్ డూ 100 crores ఇన్ ద ఇండియన్ టెరిటరీ. అదంతా ఒక ఎత్తు, దట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్. బట్ చాలామందికి తక్కువ మంది తెలిసింది ఏంటంటే హీఈస్ ఆల్వేస్ అ పైనియర్ ఇన్ టెక్నాలజీ. He's a pioneer in introducing technology into entertainment industry. అంటే స్టీరియోస్ ఉన్న రోజుల్లో, అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ పనిచేసే రోజుల్లో ఈజ్ వెరీ పర్టికులర్ దట్ సరౌండ్ స్పీకర్స్ రావాలి, 5.1 రావాలి అని మాస్టర్ అనే సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఈ 5.1 సరౌండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అప్పటి వరకు మీకు గుర్తుందో లేదో మన సినిమాలంతా ఫిల్మ్స్లో రన్ అయ్యాయి. ఆ ఫిల్మ్స్ నుంచి లేదు, ఇలా ఫిల్మ్స్ కాదు, వరల్డ్ అంతా డిజిటైజ్ అవుతుంది, డిజిటైజ్ చేయాలని చెప్పి మొత్తం డిజిటల్ కన్వర్ట్ చేశారు. ఈజ్ ద పైనియర్ ఇన్ చేంజింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు సినిమా. ఇవాళ డిజిటల్ ఉందంటే మొత్తం తెలుగు స్టేట్స్లో హీఈస్ ద మెయిన్ పర్సన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ చేంజింగ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ టు డిజిటల్. సో హీఈస్ నాట్ జస్ట్ మై ఫాదర్, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద డిజిటల్ ఎరా ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలుగు సినిమా ఎస్పెషలీ. అండ్ ఇలా చాలా నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనం చాలా ఓటీటీలు చూస్తూ ఉంటాం. ఈ ఓటీటీలు కూడా మన తెలుగులో కూడా పెట్టాలని చెప్పి హీస్ ద ఫస్ట్ పైనియర్ టు పుట్ అన్ ఓటీటీ, తెలుగు వెర్నాక్యులర్ ఓటీటీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు. ఆహా, మీ అందరికి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు టెక్నాలజీని మ్యాక్సిమైజ్ చేసి అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనేది ఆయన తపన. అండ్ ద పినకల్ ఆఫ్ ఆల్ ఇస్ దిస్ Dolby Vision. It's one of the biggest screens in the world, maybe the second largest or third largest in the world. One of the first or second largest screen in Asia, and undoubtedly the largest screen in India. Dad, thank you so much for taking the legacy forward, and I hope we make you all proud too, like how you do. అండ్ ఈ సినిమా కట్టడానికి ఈ ప్రాజెక్ట్ రావడానికి దే మెనీ కీ మెంబర్స్. మన మూర్తి గారు, అఫ్ కోర్స్ తేజ అండ్ రమేష్, ఇలా ఇంకా చాలామంది హెల్ప్ చేస్తారు. ఆహ్వానించగానే సంతోషంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ అప్రిషియేట్ యూ ట్రావెల్డ్ ఆల్ ది వే ఓవర్సీస్ and been here, being partners of Dolby. Thank you very much, sir. And
బన్నీ హాయ్. సో ఐ హ్యావ్ టు రిమెంబర్ 3 persons హియర్. నేను ముగ్గురిని ఇందులో తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. వారు ఇంతకు ముందే చెప్పారు, 50 సంవత్సరాల క్రితం ఈ ఇండస్ట్రీని అంటరాని ఇండస్ట్రీగా చూసిన సొసైటీ, ఆ సొసైటీలో నాన్నగారు నన్ను ప్రోత్సహించి, నువ్వు దీక్షతో పనిచేస్తే ఈ సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తావు, పర్వాలేదు ఇండస్ట్రీలోకి రా అని చెప్పడమే కాకుండా తన కూతుర్ని ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి 45 ఏళ్ల క్రితం తను ఇచ్చి పెళ్లి చేశారు. అటువంటి భావం కల ఆయన ఇవాళ పైనుంచి వారు చెప్పినట్టుగా చూసి ఆనందపడుతూ ఉంటారండి. రెండో వ్యక్తి ఎంతోమందికి తను ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి, ఎంతోమందికి హీరోలు అవ్వడానికి ఒక బాట వేసి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన చిరంజీవి గారు. ఆయన్ని కూడా మనం తలుచుకోవాలి. నాకు ఈ ఎగ్జిబిషన్ సెక్టార్ మీద ఒక ఇంట్రెస్ట్ కలగజేసిన నారాయణదాస్ నరం గారు, మన ఏషియన్ ఫిలిమ్స్ వారు, ఆయన తలుచుకోవాలి. ఈ ముగ్గురిని నేను ఈ థియేటర్ ఓపెనింగ్ సందర్భంగా తప్పనిసరిగా తలుచుకోవాలి. కాగితం పెద్దదే కానీ ఎక్కువ లేదండి ఇందులో, డోంట్ వరీ. హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా చేయాలని సీఎం గారికి అత్యంత కోరిక. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతూ ఉందని మనకు అనిపిస్తూ ఉంది. హైదరాబాద్ షుడ్ బి అంటే హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా మీరు చేయాలన్న మీ దృఢ నిర్ణయానికి ఇండస్ట్రీ ఎప్పుడు తోడుంటుంది. మీరు అటువంటి ప్రయత్నాల్లోనే ఇది ఒక చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఈ థియేటర్ ప్రపంచంలో 3 పెద్ద బిగ్గెస్ట్ డాల్బీ వారి ఉండగానే చెప్తున్నా, బిగ్గెస్ట్ డాల్బీ సినిమాస్ 3 ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్లో ఉంది, అదే ఇది. ఇప్పట్లో ఇండియాలో ఇటువంటి థియేటర్ని పోల్చుకోగలిగిన థియేటర్ ఇంకొకటి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఇటువంటి నగరం, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నగరంలో బొడ్డును ఉన్నట్టుగా అవ్వబోతుంది కొన్ని సంవత్సరాల్లో. అటువంటి ఈ ప్రాంతంలో 7 ఎకరాల స్థలంలో ఒక స్టూడియో, ఒక సినిమా థియేటర్ కట్టుకోకుండా నంబర్ ఆఫ్ కమర్షియల్ ఈగా చేసి ఉంటే కొన్ని కోట్ల రూపాయలు నెలకు వస్తాయి. కానీ నేను పుట్టింది, మా నాన్న పుట్టింది, బన్నీ పుట్టింది, వాళ్ళ అబ్బాయి పుట్టింది ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఆల్రెడీ నేను వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. సో 4 జనరేషన్లు మేము ఈ ఇండస్ట్రీలో ఉంటూ, ఒక ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి మనం ఇవ్వాలంటే ఇటువంటిది ఇవ్వాలి కదా అని. ప్లస్ నాకు ఆఫ్టర్ ఐ రిటైర్ నేను చూసుకుని గర్వించదగిన ఒక చోటు ఉండాలి కదా అని అనిపించి, అటువంటి రియల్ ఎస్టేట్ ఇది చేయకుండా దీన్ని ఒక థియేటర్గా మలిచాను. దానికి మా నాన్న ఇలా చేయకుండా ఇలా చేశాడేంటి అన్న చిన్న ఫీలింగ్ లేకుండా నా కొడుకులందరూ నన్ను దీనికి ఎంకరేజ్ చేశారు. నువ్వు ఏమి కావాలనుకుంటే అది చేయి డాడీ, వాట్ ఎవర్ గివ్స్ యూ గ్రేట్ సాటిస్ఫాక్షన్, ప్లీజ్ లెట్ us డూ ఇట్ అని అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. అటువంటి మనిషి ఆయన్ని నేను ఎక్కువ మీడియాలో చూస్తుంటాను. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అది మీతో చెప్పాలి సార్. నైకీకి ఒక ట్యాగ్ లైన్ ఉంది, జస్ట్ డూ ఇట్ అని. ఆయనకి ఏదైనా ఇది మంచిది, ఇది ఉపయోగపడుద్ది ప్రజలకి, ఇది తెలంగాణకు ఉపయోగపడుద్ది, హైదరాబాద్, హీ విల్ జస్ట్ డూ ఇట్. ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా హీ విల్ జస్ట్ డూ ఇట్. దట్స్ వాట్ ఐ హ్యావ్ నోటీస్ సార్. దట్ ఈస్ వాట్ మేడ్ యూ గ్రేట్ టుడే.
నేను అది నమ్ముతున్నా. మీరు ఏదైనా గొప్ప పని చేసేటప్పుడు ఈ జస్ట్ డూ ఇట్ గుర్తొస్తుందన్నమాట మీకు. అటువంటి అది అనిపించి నాకు ఎప్పుడన్నా ఆయన ఎదురుగుండా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఇది చెప్పాలని అనిపించింది, చెప్పాను. ఈ ఇటువంటిది ఒక్కడిగా డబ్బిస్తే రాదు, నేను వచ్చి ఒక ఇంజనీర్ని అలాట్ చేసేస్తే రాదు. నాకు తోడుగా నా ముఖ్య స్నేహితుడు మూర్తి గారు అని. ప్లీజ్ స్టాండ్ అప్ మూర్తి, లెట్ us గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు మూర్తి గారు. అండ్ ఈ థియేటర్లో ఈ థియేటర్ ఇంత అందంగా రావడానికి ఒక కుర్రవాడు, నా నెఫ్యూ, కష్టపడి 2 ఏళ్ళు దీన్ని ఇంచిన దగ్గరుండి చూసుకుని కట్టాడు. తేజ, ప్లీజ్ స్టాండ్ అప్ వన్స్, టర్న్ దట్ సైడ్. అండ్ రమేష్ అని నాకు డిజిటల్ సినిమాకి CEO, అతన్ని ఇబ్బంది పెట్టి అక్కడ కాకుండా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇతను చేసిన పని ఎక్కువ పునాదుల్లో ఉంటుంది కనుక ఈ సినిమాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఇది అల్లు అరవింద్ గారు లేకపోతే వారి కుటుంబం నిజంగా ఒక కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి అత్యంత గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. తాను సొంతంగా ప్రయోజకుడు అయినప్పుడు కలిగే సంతోషానికంటే పుత్రవాత్సల్యం కానీ పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా స్వర్గంలో ఉన్న అల్లు రామలింగయ్య గారు ఈరోజు అల్లు అరవింద్ గారిని చూసి తప్పకుండా వారి మనసు ఉప్పొంగుతుంది అని నేను భావిస్తున్నాను. సినిమాలో నటుడుగా నేను వారిని చంటబ్బాయి సినిమాలో అరవింద్ గారు నటించిన నాకు గుర్తుంది. సో వారు నటుడుగా కాకుండా పరిశ్రమలో ఒక ఇన్స్టిట్యూషనలైజేషన్, ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంస్థగా గీతా ఆర్ట్స్ కానీ కుటుంబంలో ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఏదైతే బన్నీని అల్లు అర్జున్ని లేకపోతే శిరీష్ని చూసి సంతోషపడుతున్నాడో, అంటే ఆయన సక్సెస్ కంటే కూడా ఆయన పిల్లల సక్సెస్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. సో అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు, ఈరోజు బన్నీ, వీళ్ళ సక్సెస్ స్టోరీ చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. చాలామంది సక్సెస్ వెనకాల ఉన్న వాళ్ళ హార్డ్ వర్క్ని అర్థం చేసుకోవాలి. హార్డ్ వర్క్ అర్థమైనప్పుడు మనకు ఆ వ్యక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది. సినిమా సక్సెస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, బాగుంది బాగాలేదు, 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మనం జడ్జ్ చేయొచ్చు. అంతకంటే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కర్లేదు. 100 రూపీస్ టికెట్ కొనుక్కొని సినిమాకి పోయినప్పుడు బయటకు వచ్చేటప్పుడు మనకు కావాల్సింది మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఆ సినిమాని తీయడానికి దాని వెనకాల ఉన్న శ్రమ, కఠోరమైన దీక్ష, అట్లాంటి వాటిని మనం అందరం గుర్తించాలి. తప్పకుండా ఈరోజు అల్లు రామలింగయ్య గారి కుటుంబాన్ని, అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని, మిత్రులు అల్లు అర్జున్, మీరందరూ ఒక ప్యాషన్ తోటి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్గా అనిపిస్తుంది ఇందులో. ఇంచ్ టు ఇంచ్ మీరు ఇష్టపడి, మనం మొదటిసారి ఇల్లు కట్టుకున్నప్పుడు, మొదటిసారి అంటే పెళ్ళి అయిన కొత్తలో మొదటిసారి ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు ఒక రకమైన కన్విక్షన్, కమిట్మెంట్, ఒక భావోద్వేగం ఉంటుంది. ఈరోజు ఈ థియేటర్ పనితనంలో అల్లు అరవింద్ గారిని చూపిస్తూ డైరెక్టర్స్ గురించి కానీ వీళ్ళందరి గురించి చూపించినప్పుడు ఇంచ్ టు ఇంచ్ ఆయన ఇష్టపడి కట్టుకున్నది వారి మాటల్లోనే ఆ ఆనందం కనిపిస్తుంది. నాకు సమాచారం చెప్పడానికంటే కూడా తను పడ్డ శ్రమ ఈరోజు ఇక్కడ మన అందరం వచ్చి చూడడం ద్వారా మనం అది చూసే దాంట్లో మన కళ్ళల్లో ఒక మెరుపుగా అనిపిస్తే వారు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే నేను నిజంగా కష్టపడ్డది ఈరోజు దీనికి ఒక గుర్తింపు వచ్చింది. సో డెఫినెట్గా ఈ డాల్బీ థియేటర్ దేశంలోనే మన రాష్ట్రానికి, మన నగరానికి పేరు తెస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తాం. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇంకా రాణించాలి. పాన్ ఇండియానే కాదు, హాలీవుడ్లో కూడా రాణించాలి. అంటే అక్కడికి కూడా రీచ్ అవ్వాలి మన సౌండ్. మనం ఇప్పటి వరకు తెలుగులో సినిమా తీస్తే హిందీ సినిమాతో పోటీ పడమని చెప్పుకునే వాళ్ళు కలెక్షన్స్లో. నటించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్స్ వర్కౌట్ చేసిన టెక్నికల్గా మనం సౌండ్ వాటితో పోటీ పడి ఒక అవతార్ మూవీని టెక్నికలీ సౌండ్ అని వాళ్ళైతే జురాసిక్ పార్క్ని ఎట్లయితే అనుకుంటున్నారో ఆ సినిమాలతో పోటీ పడే విధంగా మన సినిమాలు తీయడం, మన సినిమా నటులు కూడా వాళ్ళతో పోటీ పడే విధంగా నటించగలిగినప్పుడు మనం హాలీవుడ్తో కాంపీట్ చేసినట్టే. మన లాంగ్వేజ్ బ్యారికేడ్స్ అనేది పోయింది. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది పెద్ద ఇష్యూయే కాదు.
ద టాలెంట్ ఈజ్ ఇష్యూ. ఆ టాలెంట్ ఆ స్థాయిలో మన వాళ్ళు రాణించాలని మరొక్కసారి అల్లు అరవింద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలో నా సినీ